మౌన పోరాటం మౌన పోరాటం. స్వామీజీ చెప్పిన తర్వాత మహేంద్ర జీవితం బావుండాలని నేను కూడా ఆ వ్రతం చెయ్యాలని డిసైడ్ అయ్యాను. కళ్యాణరాముడి జీవితం బావుండాలని నువ్వు కూడా ఆ వ్రతం చేస్తావని చెప్తుంటే ఇదిగో ఈ ముసలోడు సారీ అలవాట్లో వచ్చేసింది. మా డాడీ వద్దంటున్నాడు. ఇలాంటివి ఇప్పుడెందుకు అంటున్నాడు. ఏం దుర్గా నువ్వు చెప్పు. సారీ జానకి, నీ మీదకి దుర్గమ్మ పూనుతుంది కదా. నాకు నిద్రలో కూడా నువ్వు దుర్గమ్మలాగే గుర్తొస్తున్నావు. అలా టంగ్ స్లిప్ అయింది. సరే సరే నువ్వు చెప్పు. ఈ వ్రతం డాడీ ఎందుకొద్దంటున్నాడు? చెప్పు జానకి, నువ్వీ వ్రతం చేస్తావా లేదా? ఏంటమ్మా దీనికంతా ఆలోచిస్తున్నావు? వ్రతం చేయడం అంటే దేవుడి పూజే కదా. కరెక్ట్గా చెప్పు సౌందర్య. సౌందర్య, సుమంగళి వ్రతం అంటే అదేదో ఆడవాళ్లు చేసే మామూలు పూజ కాదు. నువ్వు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు మీ అమ్మ ఇలాంటి వ్రతాలు కాని పూజలు కాని చేయలేదు. నువ్వు ఈ ఇల్లు దాటి బయటకు కూడా వెళ్ళలేదు. కాబట్టి నీకు ఈ సుమంగళి వ్రతంలో ఏం చేస్తారో ఏమీ తెలీదు. ఇది ఎలా చేస్తారో నీ అమ్మకి బాగా తెలుసు. ఈ వ్రతంలో ఆడది పెళ్లిలో భర్తతో కట్టించుకున్న పసుపు తాడు లాంటిది ఇంకొకటి చేసి అమ్మవారి కలశం దగ్గర పెట్టి ఆ తాళికి పూజ చేస్తుంది. ఆ పూజ మొత్తం పూర్తయ్యాక ఆ తాళి తీసి భర్తతో తన మెళ్ళో కట్టించుకుంటుంది. అలా చేస్తే తన భర్త క్షేమంగా ఆరోగ్యంగా నిండు నూరేళ్లు ఉంటాడని ఆడవాళ్ల విశ్వాసం. ఏంటి విశాలాక్షి, జానకి నోటి నుంచి సమాధానమే రావడం లేదు? అంటే జానకి ఈ వ్రతం చెయ్యదా? ఏం జానకి, నువ్వు ఈ వ్రతం చెయ్యవా? కళ్యాణరాముడితో నీ మెడలో తాళి కట్టించుకోవా? వద్దా? చెప్పు. తాళి కట్టించుకుంటావా కట్టించుకోవా? ఏంటి విశాలాక్షి, ఏ సుమంగళయ్యేనా సుమంగళి వ్రతం చేయకుండా ఉంటుందా? జానకి సుమంగళి వ్రతం ఎందుకు చేయదు? ఏ తనకు కూడా కళ్యాణరాముడు బాగోవడం ఇష్టం లేదా? లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? చచ్చా, నువ్వలా మాట్లాడుకు మహేంద్ర. ఎంత కాదన్నా అతను ఆమె భర్త. ఈమె అతని భార్య. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి బీభత్సమైన ప్రేమ. మనం కొరడాతో కళ్యాణరాముణ్ణి కొట్టినప్పుడు ఎలా అడ్డం పడిపోయి మొగుణ్ణి కాపాడుకుందో తెలీదా? మరి
మొగుడంటే అంత ప్రేమ ఉన్నప్పుడు అతను బాగు కోరుకుంటూ అతనితో తాళెందుకు కట్టించుకోలేదు? ఏదో ఆ కళ్యాణ్ రాముడు జానకికి పరాయివాడైనట్టు ఎందుకు అంతలా ఆలోచిస్తుంది? ఏం జానకి, కళ్యాణరాముడితో తాళి కట్టించుకోవడం నీకిష్టం లేదా? నువ్వేం మాట్లాడకపోతే నిజంగా నీకిష్టం లేదేమో అనుకోవాల్సి వస్తుంది. ఇష్టం కాదు విశాలాక్షి, కళ్యాణ్ రాముడు జానకికి భర్త కాదేమోనని అనుకోవాల్సి వస్తుంది. మొత్తానికి జానకి జానకి కాదు. నేను చేస్తాను. సుమంగళి వ్రతం నేను చేస్తాను. అమ్మా జానకి, మీరుండండి మావయ్య. ఈయనకి మంచి జరుగుతుంది అని చెప్తున్నారు కదా, నేను ఈ వ్రతం చేస్తాను. ఏంటమ్మా ఇది? నువ్వు ఈ వ్రతం ఎలా చేస్తావమ్మా? పెద్దమ్మా, నాకు ఆ వ్రతం ఏంటో తెలియక మామూలు పూజ అనుకుని అది చేస్తే తప్పే ఉంటుందిలే అనుకున్నాను. కానీ నీకన్నీ తెలుసు, నువ్వెలా ఒప్పుకున్నావు? రేపు కళ్యాణరాముడి చేత నీ మెళ్ళో తాళి కట్టించే దుర్మార్గానికి వాళ్ళు ఒడిగడుతున్నారమ్మా. దాన్ని ఆపకుండా ఓకే అని తలెందుకోపావమ్మా? వద్దని చెప్తాను, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు మావయ్య? ఎందుకొద్దు అని అడుగుతారు, ఏమని సమాధానం చెప్పాలి? చూసారుగా, నేను దుర్గనా కాదా అని తెలుసుకోవడానికి ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నారో. నేను దుర్గనేమో అనే డౌటు పూర్తిగా పోలేదు, అందుకే ఈ వ్రతం పెట్టారు. నేను జానకిని అయితే ఖచ్చితంగా తాడి కట్టించుకుంటాను, దుర్గనైతే ఖచ్చితంగా అడ్డు చెప్తాను. అది బాగా ఆలోచించే చాలా ప్లాన్డ్గా చేశారు మావయ్య ఈ పని. రేపు ఈ వ్రతాన్ని ఎలా ఆపాలమ్మా? నేనాపితే నేనే దుర్గనని వాళ్ళకి తెలిసిపోతుంది మావయ్య. అలా తెలిసిన మరుక్షణం వాళ్ళు చాలా స్పీడ్గా పావులు కదుపుతారు, పోలీసుల్ని పిలిపించి నన్ను అరెస్ట్ చేయిస్తారు. అప్పుడు జానకి నేనే దాచేశానని కేసు పెడతారు. ఇక వాళ్ళ రాజ్యం అన్నట్టు ఆఫీస్ని ఆస్తుల్ని వాళ్ళ పేరు మీదకి మార్చేసుకుంటారు. కళ్యాణ్ రాముణ్ణి ఇంక లేవనివ్వకుండా చేస్తారు. మీకైతే కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. మీరు నన్ను తీసుకొచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా నేరస్తుల్ని చేస్తారు. నేను అరెస్ట్ అయ్యానని తెలిసి జానకి బయటకొస్తే జానకిని చంపినా చంపేస్తారు. అది కూడా నేనే చేశానని ప్రూవ్ చేస్తారు. వీటన్నింటికి ఆఖరి ఫలితం ఏంటో తెలుసా? సౌందర్య జీవితం నాశనం అయిపోతుంది.
రాణిలా పెరగాల్సిన తను పని మనిషిలాగే మిగిలిపోతుంది. ఎవ్వరూ లేని అనాథని చేసేస్తారు ఆ దుర్మార్గులు. పెద్దమ్మా, పోలీసుల ముందు నువ్వు దుర్గవని ఎందుకు ఒప్పుకుంటావు? ఒప్పుకోవద్దు. జానకి అని చెప్తే వాళ్ళకి ప్రూఫ్ ఏముంటుంది? అప్పుడు ఇదే సుమంగళి వ్రతంలో మొత్తంగా తాళిని అదే పోలీసుల ముందు కట్టించుకోమంటారు. కట్టించుకోగలనా? ఏంటి పెద్దమ్మా, ఏమంటున్నారు నాన్న? జానకిని తీసుకురమ్మంటున్నారు మీ నాన్న. అవును పెద్దమ్మా, ఇది కరెక్ట్. రేపొక్కరోజు అమ్మని తీసుకొచ్చి ఇక్కడుంచు. వ్రతం ముందు వరకు నువ్వు బయటుండు. కరెక్ట్గా వ్రతం టైంకి నేను అమ్మని తీసుకెళ్లి కూర్చోబెడతాను. నాన్న అమ్మ మెడలో తాళి కడతాడు. తర్వాత అమ్మని మళ్ళీ తీసుకొచ్చి దాచిపెట్టేయండి. పిచ్చి సౌందర్య, ఇప్పుడు నువ్వు అమ్మని తీసుకెళ్ళి వ్రతంలో కూర్చోబెడతాను అన్నావే గాని అమ్మ వెళ్ళి కూర్చుంటుంది అని అనలేకపోయావు. అంటే అక్కడున్నది జానకి అని ఆలోచిస్తేనే నీ మాటలో అంత తేడా వచ్చేసింది. ఇక జానకి వస్తే ఆ తేడాని వాళ్ళు కనిపెట్టలేరా? అసలే డేగ కళ్ళు వేసుకుని చూస్తున్నారు వాళ్ళు. నువ్వేదైతే అడిగావో అది వాళ్ళు కూడా ఊహించే అవకాశం ఉంది. జానకిని తీసుకొస్తే పూజగదికి నువ్వే తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. పంతులు గారు పూజ చేయిస్తుంటే తను ఎలా పూజ చేయగలుగుతుంది చెప్పు? ఖచ్చితంగా ఒక్క నిమిషంలో, ఒకే ఒక్క నిమిషంలో అక్కడున్నది జానకి అని కనిపెట్టేస్తారు. మరీ ముఖ్యంగా జానకికి చూపు లేదు అని కనిపెట్టేస్తారు. మరిప్పుడేం చేస్తావమ్మా? ఈ గండ నుంచి ఎలా తప్పించుకుంటావు? ఇంకా నాకేం చేయాలో తెలీదు మావయ్య. ఒప్పుకుందా? ఆ దుర్గ ఒప్పుకుందా? అప్పుడే నాకు అనిపించింది ఇక్కడుంది దుర్గ కాదు కాబట్టే ఒప్పుకుందేమోనని. దుర్గ కాకుండా జానకి అయితే మనం సుమంగళి వ్రతం గురించి చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పేసుకునేది. అంతసేపు ఎందుకు ఆలోచిస్తుంది? అంతలా ఎందుకు తడబడుతుంది? అయినా ఒప్పుకుంది కదా. అంటే ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. ప్లానా? ఏం చేస్తుంది? లాస్ట్ మూమెంట్లో పూజ ఆగిపోయేలా చేస్తుందేమో. పూజ ఆగితే మనకది దుర్గే అని తెలిసిపోతుంది కాబట్టి ఆ పని చెయ్యదు. మరి ఇంకేం చేస్తుంది? ఒకవేళ ఆ టైంకి జానకిని తీసుకొస్తుందా? జానకినా? ఎవరో కిడ్నాప్ చేసిన జానకిని తనలా తీసుకొస్తుంది? తనేమైనా కిడ్నాప్ చేసిందా తీసుకురావడానికి? ఒకవేళ చేసుంటే తీసుకురాగలుగుతుంది కదా. ఏంటి ఏమన్నావ్? ఏమో, మనం ఇప్పటి వరకు ఎవరో జానకిని దాచారనుకుంటూ వచ్చాము. కానీ దుర్గే ఆ పని చేసుండొచ్చని మాత్రం ఆలోచించలేదు కదా. మేబీ అదే జరుగుండొచ్చేమో.
ఎస్, అదే జరుగుండొచ్చేమో. రుద్ర, నువ్వు చాలా కరెక్ట్గా ఆలోచించావు. మనం ఎన్ని రోజులు ఇదా ఆలోచించలేదు. రుద్ర, నువ్వు ఒక కొత్త డోర్ ఓపెన్ చేసావు ఇవాళ. మనం జానకిని దాయాలని చూస్తున్నావని దుర్గే జానకిని దాచేసుండొచ్చు. అంటే జానకికి చూపు రాలేదన్న మాట కూడా నిజమే అయి ఉండొచ్చు. దుర్గే ఆపరేషన్ రిపోర్ట్స్ అన్ని రెడీ చేయించుండొచ్చు. అలా జరుగుండొచ్చు, ఇలా జరుగుండొచ్చు అని ఊహించుకోవడం ఎందుకు? రేపు సుమంగళి వ్రతంలో ఏం జరుగుతుందో చూద్దాం. చూపున్న మనిషి తాళి కట్టించుకుంటే జానకి కంటి ఆపరేషన్ అయి చూపు వచ్చిందని అర్థం. చూపు లేని మనిషి తాళి కట్టించుకుందనుకో, దుర్గే జానకిని దాచింది అని అర్థం. ఒకవేళ వ్రతం ఆగిపోయేలా చేస్తే ఇక్కడున్నది దుర్గా అని అర్థం. రేపు జరగబోయే సుమంగళి వ్రతం మన కథలో కొత్త మలుపు తీసుకొస్తుందని నా నమ్మకం. బాబు, కలశం మీద కొబ్బరికాయ, అలాగే ఒక రవిక బట్ట కూడా తీసుకునిరా. అలాగే. గోదావరి, గోదావరి, ఏ గోదావరి, వినిపిస్తుందా? ఏ గోదావరి, ఈ గోదావరి ఒకటి అసలైన పనులున్నప్పుడే మాడిపోయిన దోసులాగా మొహం పెట్టుకుంటుంది. గోదావరి, ఏ గోదావరి, గోదావరి, ఏంటి ఆలోచిస్తున్నావు? అవతల చాలా పనులున్నాయి. ముహూర్తానికి టైం అయిపోతుంది. పంతులు గారేమో కొబ్బరికాయ, జాకెట్ ముక్కలు అన్నీ అడుగుతున్నారు. నువ్వేమో అవన్నీ అందించడం మానేసి ఇక్కడ అయిపోయిన గ్యాస్ సిలిండర్లా గమ్ముని నిలబడిపోయావు. పద పద, అక్కడ పంతులు గారికి కావాల్సినవన్నీ చూద్దాం. బా, ఈ కొబ్బరికాయలు ఎక్కడున్నాయి? జాకెట్ ముక్కేది? ఓ, ఇక్కడుందా? అమ్మా గోదావరి, తొందరరా. వస్తున్నానండి, తొందరగా రా. నీకు తెలీదురా సత్తి, ఇది జరగకూడని శుభకార్యం రా. ఆనందంగా తాళి కట్టించుకోవడానికి అక్కడున్నది జానకమ్మ కాదు, దుర్గమ్మ. ఏంటో, ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే ఇలా గంగిరెద్దులాగా నిలబడిపోతే పనులు ఎలా జరుగుతాయి? నేనొక్కడిని ఎన్ని పనులను చూసుకోవాలి? ఏమిరా చూసుకుని వెళ్ళవా? పిచ్చి విధవలో గుద్దుకుంటూ వెళ్ళిపోతావా? అయ్యగారు, పనాడవుల్లో ఇవి చేతిలో ఉండి చూసుకోలేకపోయాను. ఏ, మీరు ఖాళీగానే వెళ్తున్నారుగా, మీరే చూసుకొని తప్పుకోవచ్చు కదా. నోరు ముయిరా, నెల తక్కువ వెధవా. నీకసలు బుర్రే లేదురా. ఏమీ చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం. పనులట పనులు వెళ్ళా. పెద్దగారు, ఏంటిది? అక్కడ గోదావరేమో అలా గమ్మున ఆలోచిస్తూ ఆగిపోయింది. ఇక్కడ మీరు కొడుక్కి మళ్ళీ పెళ్లి లాంటి మంచి శుభకార్యం జరుగుతుంటే ఆనందంతో హడావుడి పడకుండా చికాకు పడతారేంటి? కోప్పడతారేంటి? అరే వారా, నోరు మూసుకుని. నేను అసలే తిక్క మీద ఉన్నాను. నన్ను విసిగించుకో పో. అప్పో, ఇది ఇంకా బాగుంది. నేను అలా మూలను కూర్చుంటే ఈ పనులని ఎవరు చేస్తారు? అయినా పెద్దయ్య గారికి ఎందుకింత కోపం వచ్చింది ఏంటో. ఇంట్లో శుభకార్యం జరుగుతుందన్న సంతోషం ఎవ్వరి ముఖంలోనూ లేదు. అసలేంటో నాకేం అర్థం కావట్లేదు. పంతులు గారు, ఇవిగోండి కొబ్బరికాయలు, రవిక, పూలు అన్నీ. రేయ్, అలా కాదు, సైడ్ తిప్పండి.
ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇల్లు పెళ్లి కళ్ళొచ్చినట్టు కళకళ్ళాడిపోతుంది. కాసేపటికి ఏమవుతుందో చూడాలి. పంతులు గారు ఇవిగా మామిడాకులు. ఆ ఇదేంటి ఎవడొచ్చింది? ఈ విశాలాక్షి గారు పిలిచారనుకుంటా. ఏంట్రా సతీ, ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావా? అన్ని బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు అన్ని బ్రహ్మాండంగా జరిగాయి. మీరు వచ్చారుగా, ఏమవుతుందో చూడాలి. ఏంట్రా వంకరగా మాట్లాడుతున్నావు? అబ్బే ఏం లేదమ్మా, పొద్దున్నుంచి అందరూ వంకరగానే మాట్లాడుతున్నారు. సర్లే, ఇంట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది కదా, దెబ్బక అన్ని సెట్ అయిపోతాయి. అయిపోవాలమ్మగారు, శని గ్రహాలన్నీ పోయి అన్నీ సెట్ అయిపోవాలి. గోదావరి, గోదావరి, ఇన్నాళ్లకి నిన్ను ఆడుకునే టైం వచ్చింది నాకు. ఏంటి? అదే, ఇన్నాళ్లకి నిన్ను అలంకరించే టైము నాకొచ్చింది అంటున్నానక్క.